ఈరోజు టాపిక్ ఏంటి అంటే, ఈ మధ్యకాలంలో అందరూ జీవిత చరిత్రలు రాస్తామని ఎవరెవరో లెక్క వెళ్తున్నారు. మనం అప్పుడెప్పుడో ఎన్టీ రామారావు గారు ఉండగా విన్నాం జీవిత చరిత్రలు రాయటం. దాని తర్వాత తెలియదు మనకి. ఈ మధ్యన ఒక ఆవిడ దగ్గరికి వచ్చి రాత్రి ఒక వీడియో చూసాను. జీవిత చరిత్ర రాస్తాను, మీ జీవిత కథ ఏంటో చెప్పండి అనగానే మళ్ళీ హెడ్ మాస్టర్ గారు కదా, హెడ్ మాస్టర్ గారి ఫ్యామిలీ కదా, నన్ను మోసం చేశాడు, నన్ను ఇబ్బంది పెట్టాడు. నిజంగా శ్రీమూర్తిగా నేనైతే చేతులెత్తి దండం పెట్టి సానుభూతి అయితే కంపల్సరీగా చూపిస్తాను. ఆ మనిషికి నిజంగా అన్యాయం జరిగితే మాత్రం నా వంతు సహాయం కూడా అందే విధంగా పోరాడే విధంగా చేస్తాను. కానీ ఒక కుటుంబాన్ని రోడ్డుకు లాగాలి, బ్లేమ్ చేయాలి, ఒక కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలి అనే కాన్సెప్ట్తో తయారైతే అది ఎంతవరకు కరెక్టు? ఒక స్టోరీలోనేమో నేను అమాయకురాల్ని, నాకేమీ తెలీదు, నేను నా భర్త కలిసి ఆ హెడ్ మాస్టర్ ఇంటికి వచ్చాం ఉద్యోగం చూసి పెట్టమని, అప్పుడు నన్ను మోసం చేసి వశపరుచుకున్నాడు అని ఒక టాపిక్ చెప్పారు. దాని తర్వాత ఏం చెప్పారు అంటే నన్ను పెళ్లి చేసుకున్నాడు అన్నారు. దాని తర్వాత అసలు పెళ్ళే చేసుకోలేదు అని చెప్పారు. దాని తర్వాత ఇతను బృహన్నల, వీడికి పుట్టిన పిల్లలు కాదు, నా మొదటి ముగ్గుడికే పుట్టారు ఈ పిల్లలు ఇద్దరు అని చెప్పారు. ఆ మొదటి ముగ్గుడు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు, నా కుటుంబం వదిలేసింది, నా పుట్టింటి వాళ్ళు వదిలేశారు, అందరూ వదిలేశారు నన్ను, ఆ కుటుంబం అంతా ఇతని మూలంగా నన్ను అవాయిడ్ చేశారు అని చెప్తున్నారు. ఇంకో టాపిక్లోనేమో ఇతను బృహన్నల, ఇతనికి అసలు పిల్లలు పుట్టే అవకాశమే లేదు, దేనికి పనికిరాడు అని ఒక దాంట్లో చెప్పారు. నా ఇద్దరి పిల్లల్ని చిన్న వయసులోనే 10 ఏళ్ళు 9 ఏళ్ళు 5 ఏళ్ల వయసులోనే వదిలేసేసి నేను వెళ్ళిపోయాను, నేను ఇంకా వీళ్ళని పెంచలేను, నా జీవితం నేను బతకాలనుకుంటున్నానని వెళ్ళిపోయాను ఇంట్లోంచి, వాళ్ళకి ఆ బాధ్యత తెలియాలని చెప్పి ఒక వీడియోలో చెప్పారు. ఇంకో వీడియోలో నిన్న చెప్తున్నారు 25 సంవత్సరాలు ఇద్దరం కలిసి ఉన్నాం, ఏ ఒక్కరోజు ముద్దు మురిపం ఏమీ లేదు, మూర్ఖుడు లాంటి మనిషి, అలాంటి మనిషి, ఇలాంటి మనిషి అని చెప్పి రాత్రి వీడియోలో చెప్తున్నారు. ఇంకో సంగతి ఏం చెప్తున్నారు అంటే ఆవిడ వేరే వాళ్ళకి నన్ను అమ్మేశాడు, ఆ విషయం నేను చెప్పట్లేదు మీకు, చెబితే అసలు పెద్ద యుద్ధాలు జరిగిపోతాయి అని చెప్తున్నారు. ఇంకోటి ఏం చెప్పారు తెలుసా, ఆయన ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఆ పనికి ఆయన వెళ్ళేవాడు కాదు, 7 నెలల కడుపు, సంవత్సరాలు 2 సంవత్సరాలు పెద్ద బాబుకి వయసు, అప్పుడు నన్ను ఆ పేపర్లు తీసుకెళ్ళి వేరే ఊర్లో ఇవ్వాలి అంటే లారీలు ఎక్కిచ్చేవాడు నన్ను అని చెప్తున్నారు. ఏమండి, నేను చాలా బ్రాహ్మణ కుటుంబాల్లో వాళ్ళని చూశాను, కొంచెం డబ్బున్న వాళ్ళని చూశాను, ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళని చూశాను. ఏ ఇంటి ఆడపిల్లలని, అందులో 7 నెలల కడుపుతో ఉన్న వాళ్ళని, చంటి పిల్లాడు 2 ఏళ్ల పిల్లాడు ఉన్న వాళ్ళని, మామూలు వాళ్ళే పనులు చేసుకునే వాళ్ళే లారీలు ఎక్కించరు. ఒక మనిషి గురించి ఇంత నిందలు వేయాల్సిన అవసరం ఏంటి, అంత చెప్పాల్సిన అవసరం ఏంటి? అది నిజంగా ఆవిడ వాళ్ళ సొంత విషయమో కుటుంబ విషయమో ఏదో యూట్యూబ్లో ఉండి చెప్పుకుంటే అది వేరే విషయం. అవతల మనిషి కూడా ఒక జనానికి చెప్పే ఆయన కాబట్టి ఆయన మీద బురద చల్లటం అనేది కరెక్ట్ కాదు కదా. ఒక మనిషి మీద ఇన్ని రకాలుగా ఎలా చెప్తారు ఒక మనిషి మాటలు అని అర్థం. సరే, వాళ్ళ తల్లే మంచిది, వాళ్ళ తల్లే ఇదైతే కనుక 25 సంవత్సరాలు ఉంటే పిల్లలకు 25 ఏళ్ళు వచ్చినప్పుడు తన తల్లి ఎవరు అనేది పిల్లలకు అర్థమవుతుంది కదా. వాళ్ళు వచ్చి తండ్రి దగ్గర ఉండరు కదా, తండ్రి కానీ తండ్రి దగ్గర ఉండరు కదా, ఎందుకుంటారు చెప్పండి? ఇప్పుడు ప్రతి పిల్లలు మాకు మా నాన్న వద్దు, తాగుపోతాడు, తిరిగిపోతాడు, వెధవ, మా అమ్మ ముఖ్యం, మా అమ్మకి మేము ముఖ్యం అని చెప్పి పిల్లలందరూ తల్లితో పాటు ఉంటున్నారు. అలాగే ఆ పిల్లలు కూడా మా నాన్న ఇంత చిత్రహింసలు పెట్టారు, ఇంత ఇబ్బంది పెట్టారు కాబట్టి మా అమ్మ వద్దు అని చెప్పేవాళ్ళు. మా నాన్న వద్దు, మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాము. మరి వెళ్ళలేదంటే అర్థం ఏంటి? 25 సంవత్సరాలు పిల్లలకి 25 ఏళ్ళు వచ్చేదాకా మీరుంటే చిన్నప్పుడు 10 ఏళ్ల వయసు అప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరు వదిలేసి, నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో, పిల్లల్ని పెంచాలి కదా అంటే 25 ఏళ్ళు వచ్చిన పిల్లాడికి పెళ్లి చేయాల్సిన అవసరం ఏంటి ఆయనకి? నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో, పిల్లల్ని పెంచాలి కదా అని చెప్పి నేనే దగ్గరుండి పెళ్లి చేశానని ఒక వీడియోలు. అసలు ఒకదానికి పొంతం లేదు, చెప్పాల్సిన అవసరం లేదు, ఆవిడ గురించి వీడియో చేయాల్సిన అవసరం కూడా లేదు. కానీ చెప్పేది ఏంటి అంటే కుటుంబాల పరువులు యూట్యూబ్లో కూర్చుని ఒక 10 మందికి నీతి, న్యాయం, ధర్మం ఎలా ఉంటుందో ఒక హిందూ ధర్మం గురించి మాట్లాడే మనిషిని, ఒక హిందూ ధర్మం గల వాళ్ళే మనమే కొట్టుకు చచ్చిపోతున్నాం. ఇంకోటి ఆవిడ చెప్తుంది నన్ను అమ్మేశాడు అని చెప్తుంది ఆవిడ, వేరే వాళ్ళకి అమ్మేశాడు అని చెప్తుంది. అసలు అమ్మితే నువ్వెలా ఉన్నావు? ఆయన అన్నగారి పిల్లలను లాక్కెళ్తే నువ్వు ఎందుకున్నావు అక్కడ? నీకు ఇష్టం లేకపోతే అసలు ఏ మనిషి అయినా ఇష్టం లేకపోతే 1 రోజు పారిపోవచ్చు, 2 రోజులు పారిపోవచ్చు, 3వ రోజు పారిపోవచ్చు, 4వ రోజు పారిపోవచ్చు. సరే, ఆయనతో పాటు ఉన్నప్పుడు మళ్ళీ మొదటి ముగ్గుడు వస్తే ఆ మొదటి ముగ్గుడితో 2 పిల్లల్ని కన్నాను, వీడు బృహన్నల అని చెప్తున్నావు.
ఇన్ని నిందలు వేయడానికి, ఇంత మాట్లాడటానికి మీరు చులకనైపోతున్నారు, మీరు అనవసరంగా ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటివి ఏవి చేయమాకండి. వీడియోలు ఆపేస్తామన్నప్పుడు ఆపేసేయండి. ఆ కథ చెప్పేవాడు దేనికి దేశ చరిత్ర గురించి రాయమనండి కథలు. ఎవరన్నా రాజకీయ నాయకుల గురించి వెళ్ళి కథలు రాయమనండి, లేకపోతే స్వతంత్ర ఉద్యమం కోసం పోరాడే వాళ్ళని రాయమనండి, లేకపోతే తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది పిల్లలు చనిపోయిన వాళ్ళ గురించి రాయమనండి, పోరాట యోధుల గురించి రాయమనండి. అంతేగాని మొగుళ్ళు వదిలేసిన వచ్చిన వాళ్ళు, లేకపోతే మొగుళ్ళు వదిలేసి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి రాయటాలు ఏంటి, వాళ్ళ జీవిత చరిత్రలు ఏంటి, వాళ్ళ కథలు రాయటం ఏంటి, ఆ కథలు రాసి ఎవరు చదవాలి, ఆ బుక్ ఏం చదివి ఏం నేర్చుకోవాలి, ఏంటి అసలు ఇదంతా? అన్ని 100 కోట్ల ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది? మీరే ఆయన గండపెండేరీలు ఇచ్చారు, అన్ని 100 కోట్ల ఆస్తి వచ్చింది ఆయనకి అంటున్నారు. అసలు ఇదంతా ఏంటి? అసలు హెడ్ మాస్టర్ని అంత యాగి చేయాల్సిన అవసరం ఏంటి? నీకు ఇష్టం లేదు, ఆయనకి ఇష్టం లేదు, విడిపోయారు. చిన్న చిన్న పిల్లలు విడిపోయి సమంత లాంటి వాళ్ళు చక్కగా లైఫ్ లీడ్ చేసుకుంటూ ఎంత అందంగా ఉంటున్నారో చూసుకోండి. మొన్నే అతని పేరేంటి, రానా వాళ్ళ నాన్నగారు సురేష్ బాబు కనిపిస్తే దగ్గరికి వెళ్ళి పరిగెత్తికెళ్ళి ఆయన్ని కౌగులించుకుని చక్కగా చేస్తే నా కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చాయి. ఏంటా పాపం ఇట్లాంటి అమాయకురాల, లేకపోతే అతని అమాయకుడా, లేకపోతే ఏం జరిగిందో కానీ వాళ్ళ చరిత్రలో ఎంత డిగ్నిఫైడ్గా ఉన్నారో మనుషులు. ఎంతమంది విడిపోవట్లేదు ప్రపంచంలో, ఎంత డిగ్నిఫైడ్గా ఉంటున్నారు. నీకు వయసు వచ్చేసి 70 సంవత్సరాలు వయసులో ఉండి ఇంకా శోభనం రాత్రులు, శోభనం గదులు, బెడ్రూముల్లో ఏం జరిగినాయి, లేకపోతే మా వయసులో ఏం జరిగింది, వీనికి ఆలనా పాలన తెలియదు, భార్యలను ఎలా చూసుకోవాలో తెలియదు, భార్య కడుపు వస్తే ఎలా చూసుకోవాలి, వేరే వాడికి కడుపు రావడం ఏంటి, ఈతను చూసుకోవడం ఏంటి, నిన్ను అర్థం లేని పనులు. కాకపోతే ఈ రామాయణం అంతా వినిపించడాలేంటి యూట్యూబ్లో కూర్చుని, దానికి మళ్ళీ జీవిత చరిత్రలు రాయడాలేంటి కూర్చుని. అమ్మ మీ పిల్లలు గుర్తు వచ్చేవాళ్ళ మీకు, మీ సంసార జీవితం ఎలా గడిచింది అనగానే ఆవిడ మొదలెట్టడం. ఏమన్నా బుద్ధి జ్ఞానం ఏదన్నా ఉండాలి కదా అడిగే వాళ్ళకైనా క్వశ్చన్లు. ఈ చరిత్ర రాయడం వల్ల ఎవరికి ఉపయోగం, ఎవరికి ఒరుగుతుంది? ఎవరన్నా లారీలు ఎక్కించి పంపిస్తారా? ఎంత ఎంత మాట మాట్లాడేటప్పుడు ఎంత అసహ్యకరంగా ఉంటున్నాయండి. ఆ మాటలు మాట్లాడేటప్పుడు చాలా అసహ్యకరంగా ఉంటున్నాయి. అర్థమైందా? దయచేసి తగ్గించేయండి. ఇంటర్వ్యూలు చేసేవాళ్ళు కానీ, లేకపోతే జీవిత చరిత్రలు రాసేవాళ్ళు కానీ, ఏదైనా పోరాటాలు చేసిన వాళ్ళు, యుద్ధాల్లో గెలిచిన వాళ్ళను, లేకపోతే అమరజీవులు పాపం ఎంతోమంది సైన్యంలో చనిపోయిన వాళ్ళు, లేకపోతే బతుకున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఏదైనా పరిచయం చేయండి ప్రపంచానికి. అక్కర్లేనివన్నీ చూపించి అక్కర్లేనివన్నీ చేయమాకండి దయచేసి. ఇది కూడా నాకు అనవసరమైన విషయమే, కానీ అలాంటి పుస్తకాలు వచ్చేసి ఆ చరిత్రలు తీసుకొచ్చి ఎవరికి చూపించాలని? అసలు నువ్వు వయసులో ఉన్నదానివి, నేను ఒకవేళ సపోజ్ మరిదే తీసుకెళ్ళిపోయాడు అనుకుందాం, నువ్వెందుకు పారిపోయి రాలేదు? ఒకసారి అయితే మనిషి గురించి మోసపోతావు, రెండోసారి మోసపోతావు, మూడోసారి మోసపోతావు, నాలుగోసారి ఆ మనిషి లక్షణం తెలిసినప్పుడు ఆ మనిషికి దూరం ఉండాలి కదా. ఇంకా అవన్నీ చేయకుండా ఇష్టారాజ్యంగా చేసి ఇష్టారాజ్యంగా చెంది ఈరోజు వచ్చి రోజుకొక అసలు మనవరాళ్ళు అందరు పెద్దవాళ్ళు అయిపోతుంటే ఒక పక్క నుంచి ఎంత అసహ్యకరమైన విషయాలు ఇవన్నీ, ఎంత పరువు తక్కువైన విషయాలు ఇవన్నీ. ఈయన గుడ్డు గురించి విమర్శించాడని ఆవిడ ఒక ఆశ్రమానికి వెళ్ళి, ఆవిడ బ్రాహ్మణ స్త్రీ అయ్యుండి ఆవిడ అసలు ముట్టుకోదు, ఆవిడ పద్ధతులన్నీ తెలుస్తున్నాయి, కావాలని గుడ్డు వడ్డిచ్చింది అందరికీ ఆవిడ. అది పగ ఆ రకంగా ఉంది. ప్లీజ్ అమ్మ, నిజంగా మీరు కనుక ఎవరైనా మిమ్మల్ని మోసం చేసి కానీ నిజంగా మీరు మోసపోయి కనుక ఉంటే శిక్ష వేసే వాళ్ళకి దేవుడు కఠినంగా శిక్షలు వేస్తాడు. అంతేగాని మీరు నోరు నిప్పు పుట్టేట్టు యూట్యూబ్ ఛానల్లో కూర్చుని మాట్లాడుతుంటే మీరు అలరైపోయి మీరు పలచనవుతారు తప్ప ఎవ్వరు అవరు. రోజుకొక స్టోరీ చెప్తారు, రోజుకొక అబద్ధం, రోజుకొక మాట మార్పు, రోజుకొక రకమైన ఇది. 25 సంవత్సరాలు ఇద్దరు కలిసి ఒక చోట ఉంటే 25 సంవత్సరాలు అంటే పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత ఏంటి పద్ధతులన్నీ? చిన్నప్పుడే వెళ్ళిపోయారు, మీరు ఎప్పుడో వెళ్ళిపోయారు. ఇది పరిస్థితి. అందుకని దయచేసి ఇలాంటి వీడియోలు చేయటం ఇంక నుంచైనా ఆపితే బాగుంటుంది. ఇక నుంచైనా కొంచెం పద్ధతిగా వయసు పట్టి పోతూ ఉండండి. ఇక మీ వయసు అంతా దేవుడి ధ్యానంలో దేవుడికి అంకితమయ్యే విధంగా ఉండాలి తప్ప ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడటం, ఏది పడితే అది మాట్లాడటం చేయకుండా ఉంటే ఇంకా బాగుంటుంది. ఓకేనా?